ఏం మొన్న అక్కడ పొదిలో వస్తున్నాడు, ఏడు ఎందుకు రాలా? వర్షం అన్నాడు, వర్షం ఉందయా? రైతులు రెచ్చగొట్టే పనిగా పెట్టుకున్నారు. నువ్వు తెలుగుదేశం టైంలోనే పొగాకు రైతులను ఆదుకున్నాం మేము. ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు, క్వింటాకి 2,000 రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనం భారం చేసుకొని కొనుగోలు చేయడం కావచ్చు. నువ్వు వచ్చావు, లో గ్రేడ్ కొన్నావు, వ్యాపారం చేసావు మార్కెట్ ద్వారా. కానీ తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేసావు. నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు, పరిపాలన చేత కాదు, దోపిడీ. నీతో పాటు కూలి వాళ్ళందరూ కూడా భాగస్వాములు, కోర్టులు తీర్పులు వేసిన ఒక్కొక్కళ్ళు జైళ్ళు. ఇంక నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. మీరు కూడా రెచ్చిపోవద్దండి. ప్రజలతో మిమ్మల్ని 11 అంకెలకే పరిమితి చేశారు. మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం, రోడ్డు మీద రానిస్తున్నాం. మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు, మా మీద దాడులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాన్ని విద్రోహమనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి, ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రతిరోజు 1వ తారీఖు పేదల సేవలో ఉన్నాం. రేపు సెలవు వచ్చింది, ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని 31వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము. అదేవిధంగా రేపు తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం. ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మీరు అంత బాకీలు ఉన్నారు. అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం. ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ 6 మాకు బాగా గుర్తున్నాయి. నేను ఏదో ఒక కడపలో మహాసభ జరిగితే ఎందుకు పెట్టారు అంటాడు, జెండాలు బీగుతారు.